ఈ యొక్క వీడియోలో మన వన్ ఆపర్చునిటీ యాప్లో ప్రతిరోజు కూడా చాలా సింపుల్గా ఒక్క రూపాయి కూడా మనం ఇన్వెస్ట్ చేయకుండా ప్రతిరోజు కూడా యాక్టివ్ ఇన్కమ్ అనేది అంటే ప్యాసివ్ ఇన్కమ్ లాగా అంటే మీకు ఒక్కసారి కష్టపడితే చాలండి, ఇది ఎల్లప్పుడూ కూడా మనకు వస్తూనే ఉంటుంది. అది ఎలాగో చెబుతాను. అలాగే మీరు ప్రతిరోజు కూడా 1347 రూపాయలైతే ఏ విధంగా సంపాదించవచ్చు, అది కూడా జస్ట్ కొద్దిగా కష్టపడి మాత్రమే. ఎక్కువ భారీ కష్టం కాదండి. చాలా సింపుల్గానే మనకి ప్లాన్ మొత్తం డిజైన్ చేశారు. సో ప్రతి ఒక్క సభ్యుడు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. మన వన్ ఆపర్చునిటీలో మనందరం కూడా వచ్చి వర్క్ చేసుకుంటున్నామంటే అసలు మనం ఎందుకు వర్క్ చేసుకుంటున్నామో తెలియాలండి. సో ఆ పాయింట్ అయితే గమనించాలి. చాలా తక్కువ కష్టపడి తక్కువ కాలంలోనే ప్రతిరోజు కూడా 1347 రూపాయలైతే తీసుకునేవాళ్ళు నాకైతే కొంతమంది పరిచయం అయితే ఉన్నారండి. సో అది మొదటి రోజుల్లో చాలా ఆలస్యం అయ్యిద్ది, చాలా కష్టపడాలి, చాలా అసాధ్యం అని అనుకున్నాను. ఎందుకంటే మనకి వచ్చే కమిషన్ రేషియో తక్కువేనండి. ఇది ఫ్రీ ప్లాన్ కాబట్టి మనకి తక్కువగానే అనిపిస్తుంది. కానీ ఒకానొక టైం వచ్చిన తర్వాత ఈ యొక్క 10 కాయిన్స్, 20 కాయిన్స్, ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో మీకు వేలు లక్షల ఆదాయాన్ని తీసుకొచ్చే ఒక గొప్ప మార్గంగా మనకైతే ఇది డెవలప్మెంట్ కాబోతుందండి. దీని గురించి ఖచ్చితంగా మిస్ అవ్వకూడదని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ మిస్ అయితే తర్వాత ఎందుకు మిస్ అయ్యామని ఖచ్చితంగా బాధపడతారండి. సో మనకున్న మంచి అవకాశాన్ని అయితే వినియోగించుకుందాము. ఈ యొక్క కమిషన్ స్ట్రక్చర్ సంబంధించిన టేబుల్ అనేది మనందరికీ తెలియాలి. సో ఇక్కడ మనకి ఏ విధంగా ప్లాన్ ఫాలో అప్ అవుతుందని తెలుసుకుందామండి. ఆ పాయింట్ అయితే మీరు దయచేసి గమనించండి. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి, ఇక్కడ మనకి ప్లాన్ గురించి తెలుసుకునే ముందు, అసలు ఇన్కమ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకునే ముందు, ఇంకా ఎవరైతే జాయిన్ కాలేదు, మన వాట్సాప్ గ్రూపు రెఫరల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందరూ జాయిన్ అయిపోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. మీకైతే ఫుల్ సర్వీస్ నేను ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. మీకు గైడెన్స్ కూడా నేనైతే బాగా ఇస్తానని నేను చెప్పగలను. ఎందుకంటే ఎవరో ఎన్ని మెసేజ్ చేసినా సరే వితిన్ 1 అవర్లో మీకైతే రిప్లై అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను. అదైతే గమనించండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్కి కానీ కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్స్ ఇప్పుడైతే మరింతమంది సభ్యులకైతే వీడియో షేర్ అవుతుంది. అప్పుడు ఇంత గొప్ప ప్లాన్ అయితే మీరు లైక్ చేయడం ద్వారా అందరికీ షేర్ అవుతుంది. అందరూ కూడా గొప్ప ఆదాయాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక్కసారి ఈ ప్లాన్ వినండి, మీకే అర్థమవుతుంది ఎందుకు చదువుతుంది ఎన్నిసార్లు. ఏంటిసారి తక్కువ కష్టపడాలంటున్నారు, ఒక్కసారి కష్టపడాలంటున్నారు, ఎలాగో మీకు చెబుతాను. చెప్పిన తర్వాత దీంట్లో ఇంత గొప్ప ఆదాయం ఉందా అని అందరూ అనుకునేలాగా డిజైన్ చేశారండి సిస్టమ్ వాళ్ళైతే. సో మనం తెలుసుకుందాం ఇప్పుడైతే మొత్తం కూడా. కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేయడం వల్ల ఇంపార్టెంట్ లైన్ అనేది మీరు మిస్ అయిపోతారు. ఆ తర్వాత మీకు డౌట్ అయిపోతే డౌట్ అనేది మీరు అడిగినా సరే లేట్గా తెలుసుకుంటారు కాబట్టి సమాధానం. సో మీరు వీలైనంత వేగంగా కాన్సన్ట్రేట్ చేయనండి, మీరు చేయండి. నేను మీకు వీలైనంత అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్పడానికి అయితే నా వంతుకునే ప్రయత్నం అయితే నేను ఖచ్చితంగా చేస్తానని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. అయితే ఇక మనం ప్లాన్లోకి వెళ్దామండి. ఈ ఇన్కమ్ స్ట్రక్చర్ ప్లాన్లోకి వెళ్ళే ముందు ఒక పాయింట్ గమనించండి. అందరూ కూడా రెగ్యులర్గా యాడ్స్ చూడండి. ప్రతి 45 నిమిషాలకైతే మనకైతే అప్డేట్ అయితే అవుతుంది. గతంలో అయితే ప్రతి అరగంటకేదండి 30 మినిట్స్కి యాడ్స్ చూసేవాళ్ళం. ఇప్పుడు ఒక పావుగంట రేషియో పెంచారంటే మరీ ఎక్కువ టైం కావాలని కోరుకుంటున్నారు కాబట్టి కొంచెం డిలేస్ అయితే అవుతున్నాయి. అలా కొంచెం పెంచినా పర్లేదని మనకుండే వేరే వర్క్స్ వల్ల మనం తక్కువ టైం కష్టపడినా సరే మంచి ఇన్కమ్ వచ్చేలాగా ఈ యొక్క స్ట్రక్చర్ అయితే మొత్తం మనకైతే ప్లాన్ చేస్తున్నారు సిస్టమ్ వాళ్ళైతే. అదైతే మనం మంచి విషయం అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ ప్లాన్ గురించి, ఈ టేబుల్ గురించి తెలుసుకుందామండి. చాలా జాగ్రత్తగా నేను చెబుతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అండి, మీరు అక్కడ చూసినట్లయితే అక్కడ చూడండి, లెవెల్ దగ్గర చూసినట్లయితే యూ అంటే మనం అని అర్థం. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5. లెవెల్ 5 5 లెవెల్ వరకు మనకైతే లైఫ్ టైం ఇన్కమ్ అయితే ఇస్తున్నారు. అది కూడా చాలా అద్భుతంగా ప్లాన్ చేస్తారండి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాదు, అదేవిధంగా వన్ టైం ఇన్కమ్ కాదండి, జీరో ఇన్వెస్ట్మెంట్ లైఫ్ టైం ఇన్కమ్ అయితే మనకైతే ప్లాన్ చేయడం జరిగిందండి. సో అదైతే గమనించండి. అక్కడ చూడండి, టీమ్ ఈచ్ 5 రిఫర్ వన్స్ ఓన్లీ. మీరందరూ కూడా జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఐదుగురిని మాత్రమే లైఫ్ టైంలో మీరు రిఫర్ చేయండి. లైఫ్ టైంలో మీరు ఒక్కసారి 5గురిని రిఫర్ చేయడం ద్వారా మాత్రమే ఎంత ఆదాయాన్ని సంపాదించవచ్చు. మీరు ఒకవేళ మేము ఇంకా కష్టపడతాము, ఎక్కువ ఇన్కమ్ కావాలనుకుంటే, ఒకవేళ మీరు డైరెక్ట్ 5:2 కాకుండా 10:2 స్ట్రక్చర్ ఫాలో అయితే మీకు రోజుకి లెక్క పెట్టలేనంత ఆదాయం వస్తుంది. అది మీకు అర్థమైతే రానున్న రోజుల్లో అదైతే గమనించండి. టోటల్ ఇన్కమ్ టోటల్ టీంలో 1 అయితే ఉంది. అదేవిధంగా దే కెన్ ఎర్న్ మినిమం 1 రూపీ అంటే 100 కాయిన్స్ అండి. 100 కాయిన్స్ ఈక్వల్ టు 1 రూపీ కదా.
మళ్ళీ లాస్ట్ బాక్స్ చూడండి, పర్ డేకే 1 రూపీ అని చెబుతున్నారు. దాని గురించి వివరిస్తాను. దాని పక్కన పర్సంటేజ్ మొదటి లెవెల్లో అంటే మనమే 100%. ఇంకా లెవెల్ 1 to 5 నుంచి అయితే పర్సంటేజ్ స్ట్రక్చర్ అయితే ఉంది. ఇప్పుడు నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. ముందుగా అండి, యూ అంటే మనమైతే మన కంపెనీలో జాయిన్ అవుతాం కదా, మనం మన సీనియర్ గారి లింక్ తీసుకొని జాయిన్ అయిపోతాం. తీసుకున్న తర్వాత టీంలో కూడా ఒకటే, అంటే మనమే సెల్ఫ్గా జాయిన్ అయ్యాం కదా, టీం కూడా మనమే అనమాట, ఒకటే అది. తర్వాత మనం కానీ 100 కాయిన్లు సంపాదిస్తే 100 కాయిన్లు ఈక్వల్ టు 1 రూపీ అనమాట. ఆ 100% కమిషన్ ఏంటంటే అదంతా కూడా మనకే. మనం డైరెక్ట్గా ఎంత కష్టపడతామో, ఎంత కష్టపడతామో 100% ఇన్కమ్ అందే. పర్ డేకి 1 రూపీ రావడం జరుగుతుంది. ఏది 100 కాయిన్లు మాత్రమే నేను యాడ్ చూసి సంపాదిస్తే ఆ 1 రూపీ కదా, ఆ 1 రూపీ పూర్తిగా నాకే వస్తుంది. అయితే నేను ఇప్పుడు గమనించాలి, మీరు లెవెల్ 1లో కానీ చాలా జాగ్రత్తగా వినండి. లెవెల్ 1లో మీరు ఒక 5 వ్యక్తులను రిఫర్ చేశారు. లెవెల్ 1లో మీరు 5 వ్యక్తులను రిఫర్ చేయడం జరిగింది. అప్పుడు మీ టోటల్ టీం ఎంత? 5 మాత్రమేనండి. అప్పుడు ఆ 5 కూడా చూడండి, ఆ 5 కూడా 5 రూపీస్ కానీ సంపాదించారనుకోండి, అంటే మీకు అర్థమైంది కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కో రూపాయి, 5 మీద 5 రూపాయలు కదా, మీకు అర్థమవుతుందా? ఒక సెషన్లో యాడ్స్ వస్తే మనకి 40 పైసా వస్తుంది. అలాగా 2.5 సెషన్లు, ఇంకా సింపుల్ చెప్పాలంటే 3 సెషన్ల మీద వాళ్ళకైతే ఒక 5 రూపీస్కి వచ్చేసిద్దండి. వాళ్ళకి, మీకు కాదు, వాళ్ళ 5 రూపాయి చొప్పున 5 రూపాయలు అయితే రావడం జరుగుతుంది కదా. అయితే ఫస్ట్ లెవెల్లో కమిషన్ స్ట్రక్చర్ అండి 50% అండి. మీకు వాళ్ళు ఎంత సంపాదిస్తే అంత 50% అయితే మీకు లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటుంది. సో వాళ్ళు 5 రూపాయలు సంపాదించారు కాబట్టి మీకు 2.50 పైసలు అంటే 2.5 రూపాయలు, అంటే వాళ్ళు 10 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు మీ జేబులో ఉన్నట్టే, వాళ్ళు 5 రూపాయలు సంపాదిస్తే 2.5 రూపాయలు మీ జేబులో ఉన్నట్టే, వాళ్ళందరూ 100 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు మీ జేబులో ఉన్నట్టే. సో మీకు అర్థమైంది కదా ఆ స్ట్రక్చర్ అనేది, అది లెవెల్ 1 అండి. సో ఇప్పుడు లెవెల్ 2 చూద్దాం మనం. లెవెల్ 2లో ఎవరైతే లెవెల్ 1లో మీకు 5 న్యాయం చేస్తారో, మీరు కష్టపడి ఒక 5 న్యాయం చేస్తారు కదా, ఆ 5 కూడా 5 న్యాయం చేస్తే 25 అయిపోద్ది అనమాట. లెవెల్ 2లో మీకు కౌంటింగ్ అనేది ఆటోమేటిక్గా 25 అయితే అయిపోతుంది. మీకు అర్థమైంది కదా నీ పాయింట్ అనేది, చూస్తారు కదా, మీరు 5 రిఫర్ చేశారు. లెవెల్ 2లో 5 ఖాళీగా ఉండకుండా ఒకే ఒక 5 చెరో ఒక 5 రిఫర్ చేస్తే 25 అయిపోద్ది లెవెల్ 2లో మీకు. సో అప్పుడు మీకు ఇంకో పాయింట్ చెప్పాలి, వాళ్ళు అక్కడ 5 రిఫర్ చేయడం ద్వారా 5 కూడా 25 టోటల్ టీం అయిపోద్ది. ఆ 25 మందికి ఒక్కొక్క రూపాయి సంపాదిస్తే చాలండి. వాళ్ళు ఎక్కువ కూడా ఇక్కడ టాస్క్లే ఇచ్చేసి మీరు 100 రూపాయలు సంపాదించాలి, 50 రూపాయలు సంపాదించాలి అంటలేదు. జస్ట్ వాళ్ళందరూ కూడా 1 రూపాయి సంపాదిస్తే, లెవెల్ 2 కాబట్టి మీకు వచ్చే పర్సంటేజ్ అంటే 30% మాత్రమే. 50% అండి లెవెల్ 1లో, కానీ లెవెల్ 2లో వచ్చేసి 30% ఆదాయం. లెవెల్ 2లో మీ వాళ్ళు ఎంత సంపాదిస్తే అంతలో మీకైతే 30% ఆదాయం కంపెనీ మీకైతే డిస్ట్రిబ్యూట్ చేసిద్ది. సో 25 రూపాయలు మాత్రమే సంపాదించారు అనుకుందాం వాళ్ళు లెవెల్ 2లో, వాళ్ళు మీకు 7.5 రూపాయలు అయితే ఆన్ ద స్పాట్లో మీ అకౌంట్కి అయితే కంపెనీ షేర్ చేసిద్ది. మీకు అర్థమైంది కదా. కానీ అక్కడ చూసినట్లయితే ఆ లెవెల్ 2 వాళ్ళే ఒక 100 రూపాయలు సంపాదించారు అనుకోండి, మీకు కంపెనీ 30 రూపీస్ అయితే మీ జేబులో ఉన్నట్టే. అది మీ వ్యాలెట్కి అయితే వితిన్ సెకండ్స్లో, వాళ్ళు యాడ్ కంప్లీట్ చేసిన, టాస్క్ కంప్లీట్ చేసిన వితిన్ సెకండ్స్లో మీకైతే కంపెనీ అయితే యాడ్ చేస్తారండి. సో ఇక్కడైతే డిలేస్ ఏమి ఉండవో, వితిన్ సెకండ్స్లో మీ కమిషన్లు మీ వ్యాలెట్కి వచ్చి పడుతూ ఉంటాయి. అదైతే గమనించండి. ఇది లెవెల్ 2 అండి. ఇప్పుడు లెవెల్ 3లోకి వెళ్దాం. లెవెల్ 3లో ఏమైందంటే, ఆ 25 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 5 చొప్పున రెఫర్ చేశారనుకోండి, ఒక్కొక్కరికి 5 భారం. ఇక్కడ ఇక మీరు 100 మంది నుంచి డైరెక్ట్ కాదే అంటలేదు కంపెనీ, మీరు జాయిన్ అయ్యి ఒక 5 రిఫర్ చేయండి. అప్పుడు లెవెల్ 3లో వాళ్ళు ఏమవుతారు, 25 మంది అలా మీకు 125 మంది అయిపోతారు. 125 మంది కూడా ఒక్కొక్క రూపాయి చొప్పున సంపాదిస్తే దాంట్లో మీకు వచ్చే పర్సెంటేజ్ ఎంత లెవెల్ 3లో 20% అండి. కంపెనీ చెబుతుంది 20%. సో 125 మంది కూడా రూపాయి సంపాదించడం వల్ల మీకైతే 25 రూపాయలు అయితే కంపెనీ మీకైతే ఆన్ ద స్పాట్ అయితే మీకైతే ఇస్తుంది. 20% రేషియో అయితే మీకు అక్కడ నడుస్తుంది. అక్కడ 50%, 30%, 20%. మీకు అర్థమైంది కదా. సో వాళ్ళు ఒక 250 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు మీకు వచ్చినట్టే. మీకు అర్థం కదా పాయింట్ అనేది. సో అద్భుతమైన కమిషన్ స్ట్రక్చర్ అయితే దీంట్లో పెట్టారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అది మీరు కూడా ఖచ్చితంగా ఏకీభవిస్తారు. ఈరోజు కాకపోయినా సరే ఖచ్చితంగా అందరూ కూడా ఏకీభవించే ఒక గొప్ప సంస్థగా మనకైతే మన వన్ ఆపర్చునిటీ వైరల్ పే అయితే ఉండబోతుందండి. ఇంకా వైరల్ పే గురించి కూడా మీకు అయితే నెక్స్ట్ వీడియోస్లో నేను చెబుతాను. సో అదైతే గమనించండి. చూసారు కదండి. ఇక లెవెల్ 4లో చూద్దామండి. ఆ 125 మంది ఖాళీగా ఉండరండి. ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయిపోతే 125 మంది మీ వాళ్ళైతే ఖాళీగా ఉండరు. వాళ్ళు కూడా 5 చొప్పున రిఫర్ చేస్తే 625 అయితే అయిపోద్ది. అది
సో, అప్పుడు వాళ్ళందరూ కూడా జస్ట్ ఒక్కొక్క రూపాయి సంపాదించారు. కొంత 3 సెషన్‌లు చేశారు. రోజుకి యాక్చువల్‌గా చెప్పాలంటే 10 సెషన్‌లు చేయొచ్చు. మన యాడ్స్ కావాలనుకున్న టాస్కులు. కానీ 10 బదులు 3 నేను చెబుతున్నా మీకు. చూసారు కదా! రూ. 625 సంపాదిస్తే వాళ్ళు, దాంట్లో 10% మాత్రమే మీకంటే రూ. 62.5 అయితే మీకైతే వస్తుంది. కానీ అక్కడ వాళ్ళు రూ. 625 కాకుండా రూ. 1300 సంపాదించే కెపాసిటీ వాళ్ళకుంటది ఆటోమేటిక్‌గా. రూ. 2 కదండీ సంపాదించేది వాళ్ళు. అప్పుడు మీకు ఆ లెవెల్ మీద వచ్చేసి రూ. 130 వరకైతే, రూ. 125 వరకైతే ఛాన్స్ అయితే ఉంటుంది కమిషన్ అయితే మీరు పొందడానికి. సో, ఇక్కడ తక్కువ పైసలే కదా, తక్కువ కమిషనే కదా, మీరు అదే చూస్తున్నారు. కానీ ఇక్కడ ఒక్కొక్కళ్ళ వ్యక్తి 5 మాత్రమే రిఫర్ చేయడం ద్వారా ఎంత గొప్ప ఆదాయం పొందొచ్చని మీకే ఖచ్చితంగా షాక్ అయ్యే రోజులు రాబోతున్నాయి. నేను కూడా స్టార్టింగ్లో నమ్మలేదండి. సో, అంతే గ్రహించారు కదా. నేను క్లారిటీగా కనుక్కున్నాను, నేను ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు చెబుతున్నాను. చాలా ఎక్సలెంట్గా ప్లాన్ అయితే మనకైతే రన్ చేస్తున్నారండి. ఇంకా అదేవిధంగా ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి, లెవెల్ 5 చూసినట్లయితే ఇంకా అద్భుతమైన ఆదాయం ప్లాన్ చేశారు ఇక్కడ. ఆ 625 మంది కూడా ఉన్నారు కదా లెవెల్ 4లో, వాళ్ళు కూడా 5 చొప్పున రిఫర్ చేస్తే కంపెనీకి అప్పుడు అంటే మనకే 3125 మంది అయితే అవుతారు. ఆ 3125 మంది కూడా ఒక్కొక్క రూపాయి మాత్రమే సంపాదిస్తే యాడ్స్ చూసి 10 సెట్లు అయితే ఉంటాయి. ఒక్క రూపాయి మాత్రమే సంపాదిస్తే యాడ్స్ చూసి 10 సెట్లు అయితే ఉంటాయి. 10 సార్లు చూడొచ్చు అనమాట రోజుకి వచ్చేసి మనకున్న లెక్క ప్రకారం, అంచనా ప్రకారం. కానీ నేను చెబుతున్నాను ఇక్కడ మనం అర్థం చేసుకోవాలండి. చాలా తక్కువ వరకే మనమైతే తక్కువ ఇచ్చి తగ్గించి చెబుతున్నాను. సో, అదైతే మీరైతే గమనించండి. దాంట్లో మీకు మాత్రం రేషియో అదిరిపోయిందండి. లెవెల్ 1లో 50% ఇచ్చారు కంపెనీ వాళ్ళు, లెవెల్ 2లో 30% ఇచ్చారు, లెవెల్ 3లో 20% మాత్రమే ఇచ్చారు. కానీ లెవెల్ 4లో వచ్చేసి 10% మాత్రమే ఇచ్చారండి. కానీ లెవెల్ 5లో చూసినట్లయితే మీకు మళ్ళీ తిరిగి 40% రేషియో అయితే మీకైతే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కంపెనీ. అప్పుడు ఆ 3125 మందిలో మీకు వాళ్ళందరూ రూ. 1 చొప్పున సంపాదించినా సరే రూ. 1250 ఆన్ ద స్పాట్ మీ జేబులో అయితే ఉంటుంది. సో, ఇక్కడ లెవెల్ 5లో అదిరిపోయేలాగా మనకైతే మళ్ళీ ఇక్కడ కమిషన్ రేషియో పెట్టారని చెప్పుకోవచ్చండి. సో, అందరూ కూడా ఈ రేషియోకే చాలామంది కూడా అట్రాక్టివ్ అయ్యి మన బిజినెస్ అయితే చేస్తున్నారండి. చాలా బాగుంది, ఎక్సలెంట్ రన్ అయితే అవుతుంది. రూ. 1 ఖర్చు లేకుండా జరిగిపోతుంది. అలాగా మీకు ప్రతిరోజు కూడా రూ. 1347 అయితే రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. మీకు ఇప్పుడు నమ్మశక్యంగా కాకపోవచ్చు, ఇది మన వల్ల కాదు అని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి ఫీల్డ్లోకి దిగితే ఈ రూ. 1347 సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు అయితే. సో, ఆ లిస్ట్లో మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. జస్ట్ మీరు రిఫర్ చేసిన వాళ్ళని 5 మాత్రమే రిఫర్ చేయండి అని చెప్పండి. లైఫ్ టైంలో నేను చెప్పేది, ప్రతిరోజు కాదండి. అర్థమైంది కదా ఈ పాయింట్ అనేది. సో, తక్కువ కష్టపెడితేనే, మీరు 5 మాత్రమే మైండ్లో ఉంచుకుంటేనే రోజుకి రూ. 1347 తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. అలాగా మంత్లీ చూసినట్లయితే రూ. 40,000 అండి, రూ. 40,425 అయితే మీకైతే వచ్చే అవకాశం అయితే ఉంది. సో, ఇంత అద్భుతమైన ప్లాన్ని మన ముందుకైతే మన వైరల్ పే సంస్థ వాళ్ళు అయితే తీసుకొచ్చారండి. సో, అద్భుతంగా మనకైతే మార్కెట్లో రన్ అయితే అవుతుంది. మీరందరూ కూడా ఖచ్చితంగా దీంట్లో వర్క్ చేసుకొని సంపాదించుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే మరి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు తీసుకొచ్చినప్పుడు చాలామంది కూడా అండి బ్యాక్లాష్ అనేది వస్తూ ఉండేది. అదేవిధంగా డబ్బులు కట్టడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయమే ఈ సిచ్యువేషన్లో అయితే. కానీ ఇక్కడ రూ. 1 ఖర్చు లేకుండా జస్ట్ ప్రతిరోజు కూడా ఒక టాస్క్ మనం చేయాలంటే ఒక బ్యాచ్లో చూసినట్లయితే 4 యాడ్స్ ఉంటాయి కదండి. ఒక్కొక్క దానికి ఒక 2 మినిట్స్ చేసుకున్నా సరే మనకు చూసుకున్నట్లయితే ఒక 7-8 మినిట్స్లో, అంటే దరిదాపుగా మీకు చెప్తున్నానండి, దానికైతే ఒక 5 మినిట్స్ అయితే కేటాయిస్తారు ఒక బ్యాచ్లో వర్క్ చేయాలంటే. అలాగా రోజుకి మీరు కావాలనుకుంటే 10 బ్యాచ్ల వరకు వర్క్ చేసుకోవచ్చు. కానీ నేను చెప్పేది 3 బ్యాచ్లే. మీకు అర్థమైంది కదా. నేను మీకు చెప్పేది 3 బ్యాచ్ల వరకు మాత్రమే. అలా చేస్తేనే ఎంత వస్తుందంటే 10కి 10 బ్యాచ్లు ఎప్పటికప్పుడు 45 నిమిషాలు అయిన వెంటనే మీరు నేను టాస్క్ చేసుకుంటాను అనుకుంటే మీరు చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీ ఓపిక. ఎందుకంటే అక్కడ యాడ్స్ చూడడం వల్ల మాకు కొంచెం బోర్ కొడుతుంది సార్, మాకు ఇంట్రెస్ట్ లేదంటే ఇప్పుడు మీకు ఉండపోవచ్చండి. ఒక్కసారి ఫీల్డ్లో దిగి వర్క్ చేస్తే, నేను చదువుతున్న పర్సనల్ మాట, యాడ్ చూడాలంటే నాకు అసలు నచ్చదు, నా పర్సనల్గా చదువుతున్నా. కానీ ప్రతి 45 నిమిషాలకు నేను యాడ్ చూస్తున్నా. మీకు అర్థమైంది కదండి. ఈ యాడ్స్ చూడడం అనేది కొంతమంది మనసుల్లో ఇబ్బందికరమైన విషయమేనండి, నాకు తెలుసు, నేను అనుభవించాను. కానీ వన్స్ మీకు అలవాటు అయిపోతే ఎప్పుడు 45 నిమిషాలు అయిద్దని మన వేలు ఆగదండి. ఇంకా ఫోన్ మీద మనకు ఉంటానే ఉంటుంది. నేను ఒక్కసారి కూడా చూడకూడదు అనుకునేవాడిని. ప్రతి 45 నిమిషాలకి నేను చూస్తున్నా ఇప్పుడు మాత్రం. సో,
ఒక్కసారి మీకు అలవాటు అయ్యే వరకండి ఇబ్బంది. ఒక్కసారి మీకు అలవాటయిందా, మీరు యాడ్స్ చూద్దామని మీ వేలు తహతాలు ఆడుతూనే ఉండిద్ది. ఇన్కమ్ అనేది మీ సీనియర్ గారికి వస్తూనే ఉంటుంది. మీ వల్ల మీ కింద వాళ్ళకి కూడా ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. మీ కింద వాళ్ళ వల్ల మీకు ఎల్లప్పుడూ కూడా జీవితాంతం కూడా ఆదాయం వస్తూనే ఉంటుంది. నేను చెప్పే మాటలు మీకు కొంచెం అతిశక్తి అనిపించుకొని కొంతకాలం ఆగిన తర్వాత నేను చెప్పే ఇన్కమ్ మీరు చాలామంది కూడా తీసుకుంటారని నాకు పూర్తి నమ్మకం వచ్చేసింది. ఒక ప్లాన్ చూసిన తర్వాత నాకైతే క్లారిటీగా వచ్చేసింది. ఇంకా మీకు వచ్చినట్లయితే ఇంకా చాలా ఎక్కువ సంతోషపడతాను నేనైతే. ఇంకా దాంతోపాటు మనకి వస్తుంది, సీనియర్స్కి వస్తుంది, అందరికీ వస్తుందండి. ఇక్కడ అందరూ రూపాయి తినాలి, అందరూ సంపాదించాలి, అందరూ కూడా ఆనందం కోరుకుంటాను. కాబట్టి ఇలాంటి మంచి ప్లాన్లు మాత్రం మన ఛానల్ మీకైతే ప్రిఫర్ చేస్తానండి. మీరు ఇబ్బందిగా అనుకునే వాళ్ళు చేయకపోయినా పర్లేదు, కానీ దయచేసి మన సంస్థను అయితే దయచేసి ఎవరు కూడా విమర్శించొద్దు. తక్కువ ఇన్కమ్ ఇస్తుంది కదా, తక్కువ డబ్బులే కదా అనుకుంటారు. ఇప్పుడు మాత్రమే ఒకనొక రోజు వచ్చిన తర్వాత మీకు ఈ తక్కువ ఇన్కమే రోజుకి వేలు సంపాదించి పెట్టింది. అర్థమైంది కదా. వారాల్లో లక్షలు సంపాదించవచ్చు, కొన్ని వారాల్లో వన్ వీక్ ఈక్వల్ టు 1 lakh. అర్థమైంది కదా. 1 week ఈక్వల్ టు 1 lakh సంపాదించే రోజులు మనకే త్వరలోనే రాబోతున్నాయి. సో మంచి ప్లాను, మన భారతీయ ప్లాన్ కాబట్టి ఇంకా ముందుకైతే వెళ్తున్నారు. చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మనకైతే వాళ్ళు అందుబాటులో ఉండి ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారండి. సో అందరూ కూడా చేసుకుంటారని కోరుకుంటున్నాను. మీకు డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లేదంటే మన గ్రూప్లో జాయిన్ నాకు పర్సనల్గా అడగండి, మీకైతే క్లారిటీ ఇస్తాను. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. 1 ఆపర్చునిటీ, మన యాప్ పేరే, మన కంపెనీ పేరే అది 1 ఆపర్చునిటీ. ఇప్పటి వరకు అయితే నేనైతే ఇలాంటి ప్లాన్ అయితే చూడలేదు. నా పర్సనల్గా అయితే మీరు చూసే ఉండొచ్చేమో తెలీదు, నేనైతే చూడలేదండి. 1 ఆపర్చునిటీ అనే పేరులోనే మంచి పేరు సెలెక్ట్ చేసి పెట్టారు. ప్లాన్ అద్భుతంగా ఉంది, ఇన్కమ్ స్ట్రక్చర్ అయితే ఇంకా అదిరిపోయింది. సో అందరూ కూడా ఖచ్చితంగా మన ఇక్కడ టాస్క్ చేసుకుంటూ మంచిగా ఇన్కమ్ సంపాదించాలని కోరుకుంటున్నానండి. ఇంకా మనకు 1 ఆపర్చునిటీతో పాటు వైరల్ పే అని ఇంకో యాప్ అయితే ఉందండి. ఈ రెండు కూడా సైమల్టేనియస్గా మనం రన్ చేసుకోవాలి. 1 ఆపర్చునిటీ, వైరల్ పే. ఆ వైరల్ పే గురించి కూడా మీకు దాంట్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాంట్లో మీకు వచ్చే బెనిఫిట్ ఏమిటి అది నేను చెబుతాను. అది ఇంకా అదిరిపోద్దండి. ఈ రెండు కూడా ఒకళ్ళే రన్ చేస్తున్నారు కాబట్టి ఈ 2 యాప్స్ ద్వారా మీకు అద్భుతమైన ఇన్కమ్ అనేది తీసుకునే అవకాశం అయితే లైఫ్ సెట్ అయిపోయిందని చెప్పుకోవచ్చండి. సో అందరూ కూడా మంచిగా వర్క్ చేసుకోండి. మీకు ప్రతిరోజు కూడా ఈ 1347 రూపాయలు ఎందుకు రావు నేను చూస్తాను. 5 మాత్రం రిఫర్ చేయని చూస్తుంది కదా ఇక్కడ కంపెనీ. మీరు లైఫ్ టైం కూర్చొని చేసుకుంటూ ఉండే రిఫరెన్స్ సిస్టమ్ అంటే మన వల్ల కాదండి, తెలిసిన విషయమే. కానీ ఒకే ఒకసారి 5 రిఫర్ చేయడం వల్ల 5 కూడా యాక్టివ్గా ఉండడం వల్ల మీకు లైఫ్ లాంగ్ ప్రతిరోజు కూడా ఇంత గొప్ప ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకూడదని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఈ యొక్క వీడియో అయితే మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం రెగ్యులర్ లైఫ్లో ఏ విధంగా మాట్లాడుకుంటామో డబ్బుల గురించి, మనం చేసే వర్క్స్ గురించి, మన అభిప్రాయాల గురించి, మనకి ఏది కష్టంగా ఉంటుంది, ఏది సింపుల్గా ఉంటుంది, అవన్నీ కలిపి మాట్లాడానండి. కాబట్టి నా మాటలు ఇబ్బందికరంగా ఉంటే దయచేసి క్షమించండి. దయచేసి నా మాటలు ఇబ్బందికరంగా ఉంటే క్షమించండి. నెగిటివ్ కామెంట్లు పెట్టొద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా వస్తుంది. ఇంట్రెస్ట్ ఒక 1 month వరకు నేను కూడా నెగ్లెక్ట్ చేస్తానండి, కానీ ఇప్పుడైతే వదిలిపెట్టకుండా చేస్తున్నాను కాబట్టి మీకు కూడా ఆ ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్లాన్లో దమ్ముంది కాబట్టి మీకు అయితే వచ్చిందని కోరుకుంటున్నానండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన సభ్యులందరికీ, మీ టీంలో అయిన వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే సమాచారం వాళ్ళు తెలుసుకోవాలి కదా, అదైతే గమనించండి. మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ పెట్టండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.